నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత మొన్న కాకినాడలో జరిగినటువంటి మన ఊరు మాటామంతి కార్యక్రమంలో మనసు విప్పి మాట్లాడడం జరిగింది. ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంచెం అగ్రెసివ్నెస్ తగ్గించేశారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అవ్వడము లేదా ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అవ్వడం చేత సో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడో మారుమూల గ్రామాల్లో తాండాల్లో రోడ్లు వేయడాలు ఇలాంటి వాటి మీదే దృష్టి పెట్టాడు. కానీ ఈ రాజకీయాల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా అడపాదడపా నిర్వహించారే కానీ అధికారంలో లేనప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడేవాడో, అధికారంలో లేనప్పుడు పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించేవారో ఇప్పుడైతే తరచుగా ఆ విధంగా అయితే నిర్వహించడం లేదు. కానీ ఇప్పుడు గేర్ మార్చారు. సో ఈ అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా రాజకీయాల మీద కూడా దృష్టి సారించినట్లు తెలుస్తూ ఉంది. మొన్న మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలకు సంబంధించి తొక్కి పెట్టి నార తీస్తా, మీరేం అధికారంలో లేరు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాలు చూశాను, సహించాను, భరించాను, మీరు రప్పా నరుకుతాము, మీరు 11 సీట్లు ఉన్నోళ్ళు ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీని, అధికార పార్టీల నాయకులను, గవర్నమెంట్ను, అదేవిధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్తే చూస్తూ ఊరుకోము. ఈ 3 సంవత్సరాలు అదేంది కెమెరా ముందే చెబుతా ఉన్నాను, మీకు తొక్కి పెట్టి నార తీస్తాను, జాగ్రత్తగా ఉండండి, తిక్క వేషాలు వేయొద్దండి, నోటికి వచ్చినట్లు మాట్లాడద్దండి. ఒక హోమ్ మినిస్టర్నే మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఇక కళ మర్చిపోండి. ఒకవేళ గెలిస్తే ఏదో చేస్తామంటున్నారు కదా, ఒకవేళ గెలిస్తే కూడా మీరు ఏమీ పీకలేరు. మీరు ఆల్రెడీ 151 సీట్లు ఉన్నప్పుడే, మేము 0 సీట్లు ఉన్నప్పుడే మమ్మల్ని ఏమీ పీకలేదు, మళ్ళా గెలిచినా కూడా ఏమీ పీకేది లేదు, మీరు గెలవడం లేదు, మీరు గెలవరు, మిమ్మల్ని నేను గెలవనివ్వను అని చెప్పి కుండ బద్దలు కొట్టి చెప్పేశాడు. సో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చాలా లోతుగా మాట్లాడారు. అందులో ప్రధాన అంశం ఈ కులాల గురించి మాట్లాడాడు. ఆడెవడో రౌడీ షీటర్ని, అది ఆయన లాకప్ డెత్ అయ్యాడో లేకపోతే ఆయన పారిపోయాడో ఇవన్నీ పక్కన పెడితే అతని విషయంలోకి నన్నెందుకు లాగుతా ఉన్నారు? ఒక క్రిమినల్ ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడైనా, ఏ కులానికి సంబంధించినటువంటి వాడైనా, ఏ మతానికి సంబంధించిన వాడైనా, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడైనా క్రిమినల్ ఈస్ ఏ క్రిమినల్. ఒక క్రిమినల్కి కులాన్ని అంటగడతారా? కులాన్ని అంటగట్టేది కాకుండా ఆ కుల గజ్జిలోకి నన్ను లాగుతారా? నేను అలాంటి వాళ్ళను వెనకేసుకొని వచ్చేటువంటి వాడిని కాదు అని చెప్పి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన అయితే మాట్లాడడం జరిగింది. ఒక రౌడీ షీటర్ ఆ సాయి కృష్ణ ఉదంతం ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి అతన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెనకేసుకొని వచ్చేటువంటి విధానము, అతన్ని సాయి కృష్ణ అనేటువంటి ఒక వెపన్ను వాడుకొని రాజకీయాలు చేసి మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలు, అవన్నీ గాల్లో కలిసిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి రావడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి ఏకైక విధానము, నినాదం ఏంటంటే కుల రాజకీయాలు. ఎలాగైనా కులాల మధ్య గొడవలు పెట్టాలి, కులాల మధ్య గొడవలు పెట్టి కొన్ని కులాలను వైఎస్ఆర్సీపీ వైపుకు లాక్కోవాలి. అందులో ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని, అంటే ఈ సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆ విశ్వ ప్రయత్నంలో భాగంగానే కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఈ సాయి కృష్ణ కేసు దొరకడము, దాన్ని వీళ్ళు రాజకీయం చేయడము, దాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద రుద్దడము లాంటివి చేయడం జరిగింది. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, కాపు అయితే అతను క్రిమినల్. ఒక అమ్మాయిని రేప్ చేసినటువంటి అతన్ని, ఒక వ్యక్తిని చంపినటువంటి అతన్ని. సో కాపుల మీద ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రెడ్డి మీద లేకపోయింది. నవీన్ రెడ్డి అనేటువంటి ఒక కుర్రాడిని ఈ సాయి కృష్ణ అనేటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నవీన్ రెడ్డి అనేటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కుర్రాన్ని చంపేశాడు. మరి నవీన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా? వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ ఓట్లు రావు కాబట్టి, ఉన్నా కూడా వాళ్ళు మనకే వేస్తారనేటువంటి నమ్మకము. ఆ కేసును డీల్ చేస్తే రాజకీయంగా మైలేజ్ రాదు కాబట్టి, అదే ఈ కేసును డీల్ చేస్తే ఇతను కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి కొంచెం మైలేజ్ వస్తుంది, కాపు
కులాన్ని ఏదో విధంగా కూటమి పార్టీలకు దూరం చేయొచ్చు అనేటువంటి రాజకీయ దురుద్దేశంతో ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మను పరామర్శించారు. వాళ్ళ అమ్మ మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని కలవడము, ఆమెకు భరోసా ఇవ్వడము, ఆమె వచ్చి దయచేసి మమ్మల్ని ఈ కుల కంపులోకి లాగద్దండి, మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటారని చెప్పారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఆయన విచారణ జరిపించి మాకు న్యాయం చేస్తానన్నాడు. మాకు చంద్రబాబు నాయుడు గారి మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఈ కుల రాజకీయాలు చేయాలని చూశారో వాళ్ళందరినీ చంప చెల్లుమనిపించేలాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయినా కూడా సిగ్గు లేకుండా అదే మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ కుల రాజకీయాల్లోకి, ఈ గబ్బులోకి, ఈ కుల గజ్జిలోకి నన్ను లాగద్దండ్రా, నేను దేశం కోసం పనిచేస్తున్నాను, అన్ని కులాల కోసం పనిచేస్తున్నాను, యువత భవిష్యత్తు కోసం పనిచేస్తున్నానని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెబుతా ఉన్నా కూడా నిన్న ఈ పవన్ కళ్యాణ్ గారి దెబ్బకు ఓడిపోయినటువంటి ఈ వెటరన్ కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా యాడో తోట త్రిమూర్తులు వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో సమావేశం పెట్టుకున్నారంట. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ని కాపులకు దూరం చేయాలా. ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే కాపులు మీటింగ్ పెట్టుకొని జగన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మీటింగ్ పెట్టుకున్నారంట. ఈ ఒక్క కాపు సామాజిక వర్గంలో తప్పితే ఇంకా ఏ సామాజిక వర్గంలో ఇలాంటి వ్యక్తులు కానీ, ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కానీ మీకు భూతద్దం వేసి వెతికినా కనపడరు. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఈ కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాపు సామాజిక వర్గాన్ని ఇంతవరకు అధికారంలోకి రాకపోవడానికి కారణమే ఈ కాపు నాయకులే. ఈ కులాల మీద పడి బతికే వాళ్ళే, కులాలను వాడుకొని రాజకీయాలు చేసే వాళ్ళే, కుల కోటాలో మంత్రులైనటువంటి వాళ్ళే. వీళ్ళను పక్కన పెట్టండి కాసేపు. జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి జెన్జీ కిడ్స్ మీరైనా మారండి. ఆ కాపు నాయకులను చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత చెప్పినా కులం రుద్దొద్దండి అని ఆయన స్వతహాగా కాపు సామాజిక వర్గానికి చెందినవాడే. సో కాపుల్లో ఆయనకు పాపులారిటీ ఉన్నమాట కూడా వాస్తవమే. ఆ పాపులారిటీని దూరం చేయడానికి వీళ్ళంతా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి జెన్జీ కిడ్స్కి నేనేం చెప్తానంటే, ఒక అవకాశం ఇచ్చారు. సో మొత్తం వేశారా, 100% వేశారా, ఎంత పర్సెంటేజ్ వేశారో వేశారు. 164 సీట్లు వచ్చింది. ఆయన చెప్పినట్లే కూటమికి ఓట్లేశారు. ఆయనకు కూడా 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఇస్తే ఏం చేశారు, ప్రధానమంత్రిని తన ఇంటికి పిలిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, మీరు ఓట్లేసి వీళ్ళు వెనకాల నడిస్తే వీళ్ళ మీద మొత్తాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర మొత్తం కులాన్ని తాకట్టు పెట్టేటువంటి ఈ కుల నాయకులు ఎక్కడ, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి జెన్జీ కిడ్స్ మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వీళ్ళని ఇంకా పక్కన పెట్టుకోండి. వాళ్ళు మారరు, కులాన్ని ఎదగనివ్వరు. ఇంకా వాళ్ళు ఎలా తయారయ్యారంటే రిజర్వేషన్లు అని చెప్పి, లేకపోతే మాకు ఓట్లు వేయండి అని చెప్పి, సో ఎన్నోసార్లు నమ్మారు, దశాబ్దాలుగా నమ్ముతా ఉన్నారు. ఏం చేశారు, ట్రైన్లు తగలబెట్టించారు, గిన్నె గ్లాస్ ఇచ్చి కొట్టుకోమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే కాపు సామాజిక వర్గానికి ఆయన ఏం చేశాడో మీరందరూ చూశారు. ఒక అవకాశం ఇచ్చారు, ఆయన ఏదో ఎదుగుతా ఉన్నాడు. ఆయన చెప్పినట్లు ఈ జెన్జీ కిడ్స్, ముఖ్యంగా జెన్జీ కిడ్స్కే ఇది స్క్రాప్ నేను చెప్పడం లేదు. ఇప్పుడున్నటువంటి జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతి స్పీచ్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో కొంచెం అబ్జర్వ్ చేయండి. కులాలను దాటి వెళ్దాము, కులాలను దాటి వెళ్తేనే కాపు సామాజిక వర్గం బాగుపడుతుంది. ఒక కాపు సామాజిక వర్గం మాత్రమే రాజకీయాలు చేస్తే ఈ జన్మకు కాదు కదా, ఏ జన్మకు రాజ్యాధికారం రాదు అని చెప్పి ఆల్రెడీ ఈ స్క్రాప్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రూవ్ చేసేశారు. కాబట్టి దాన్ని కౌంటర్ చేస్తూ అన్ని కులాలను కలుపుకొవెళ్ళాలి, కులాలను కలిపే విధానం అని చెప్పి ఆయన పార్టీ విధానాల్లోనే పెట్టి ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతారు, నేనేం ఆయనకి సపోర్ట్ చేయమని చెప్పడం లేదు. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఈ స్క్రాప్ బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళేం మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్న సమావేశం పెట్టుకున్నటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేసేంత వరకు మీలో ఒక్కరు కూడా అసెంబ్లీ గేటు కాదు కదా, అసెంబ్లీ బాత్రూమ్ గేటు కూడా తాకలేరు. మొన్నే ప్రూవ్ అయింది. ఒకే ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కూడా అసెంబ్లీ గేటు తాకలేదు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి మీరు ఎన్ని సభలు, సమావేశాలు, ఎన్ని వనభోజనాలు పెట్టుకున్నా లెక్కబొక్క వ్యవహారమే తప్పితే పవన్ కళ్యాణ్కు ఇంచు ఒక ₹1 పైసా కూడా నష్టం లేదనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.